అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం.
భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైనా మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. రాములోడు వచ్చినాడు రా దందసదీయ శివధనస్సు ఎత్తినాడు రా. నారి బట్టి లాగినాడు రా దందసదీయ నింగికెక్కు పెట్టినాడు రా. బళబళబళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళబళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను వెల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రాజ్యమంటే లెక్కలేదు రో దందసదీయ అడవి బాట పట్టినాడు రో. పువ్వు లాంటి చక్కనోడు రో దందసదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో. బలె 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 మంచిగున్న బతుకునంత పణం పెట్టి మలుమలుపులు బతుకులున్న ముళ్ళరాళ్ల దారి పట్టి కనకథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రామసక్కనోడు మా రామచంద్రుడంట. ఆడకళ్ళ సూపు తాకి కందిపోతాడంట. అందగా
భజన చేసే విధము తెలియండి, శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షమందండి. భజన చేసే విధము తెలియండి, శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షమందండి. పశుల వన్నెలు వేరే అయిన పాలవన్నే ఒక్కటే కదా. పశుల వన్నెలు వేరే అయినా పాలవన్నే ఒక్కటే కదా. శివ శివ శ్రీరామయ్యన్న దేవుడను వాడొక్కడే కదా. భజన చేసే భజన చేసే విధము తెలియండి, శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షమందండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. దశరథ రామ గోవింద. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఒక తోడుగా భగవంతుడుమును చక్రధారి చంతనే ఉండగా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ.
శ్రీమన్మాగుణస్తోమాభిరామమీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార మన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలగి మారు న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామధేనువని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక
స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ మీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రాజు బొబ్బాయిపల్లి రండి రండి రామ బంటులా రండి రండి రామ దండులా రామ రామ నీ పవన పుత్రుడిలా రామ నామమే ఆలపించగా రండి రండి రామ బంటులా రండి రండి రామ దండులా రామ రామాని పవన పుత్రుడిలా రామ నామమే ఆలపించగా అందరి వాడయ్య అయోధ్య రాముడు ఆరాధ్య దేవుడయ్యా మన అందరి వాడయ్య మన రాముడు మందిరానికొస్తున్నాడయ్యా అందరి వాడయ్య మన బాలరాముడు కదలి వచ్చినాడయ్యా అందరి రామయ్య అందాల రామయ్య కొలువు తీరినాడయ్యా ఆనందాలు నిండగా సంబరాలు చేయగా అంబరాన్ని అండగా సంతసాల పండుగ శ్రీరామ రామ రామ జయ రామ 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 జయ రామ రామ శ్రీరామ రామ రఘురామ రామ రామ జయ రామ రామ శ్రీరామ రామ రఘురామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ అయోధ్య రామ కల్లా కపటం లేని కౌసల్య రామ రఘువంశ రణధీర రామ అయోధ్య ఆస్థానమయ్యా మీకు అది పుణ్య తీర్థమయ్యా మాకు నిండైన వ్యక్తిత్వం నీవేగా దర్శమ్మిన వంశ తిలకుడవి రామ నిలవిరే హిందువుల ఇన్నేళ్ల ఆశ రామయ్య నీ నామమే మాకు శ్వాస భరత జాతికి గర్వ కారణం ధర్మ నిరతికి నిండు విగ్రహం భరత గడ్డకే రాజసం శ్రీరామచంద్ర మందిరం అయోధ్య అంటేనే ఆనందం శ్రీరామ సిద్ధమంట నీ మందిరం శ్రీరామ జన్మ జన్మల గంట ఈ పుణ్యం రామ మందిరమే భావరం హే రండి రండి రామ బంటులా రండి రండి రామ దండులా రామ రామ అని పవన పుత్రుడిలా రామ నామమే ఆలపించగా రండి రండి రామ బంటులా రండి రండి రామ దండులా రామ రామ అని పవన పుత్రుడిలా రామ నామమే ఆలపించగా శతాబ్దాల పోరాటము అందించిన ఫలితమిది ధర్మానికి విజయమిది న్యాయానికి విజయమిది విశ్వాసపు శక్తి ఇది సమైక్యతకు సాక్ష్యమిది మన అందరి మందిరమిది బాలరామ మందిరమిది ఊరువాడ పల్లె పట్నమే కమబుదాం అయోధ్యకు రామనామ భారతి కడదాం మనమంతా రామనామ రథసారథులం మనమంతా ఆ రాముని నిత్య బంటులం రామమయం ఈ జగమంతా రామమయం
రాముడు రామ 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 అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
కదా. కాబట్టి అత్యంత సౌందర్యవంతుడు, ఈ 14 భవనాన్ని పరిపాలించినటువంటి వాడు, అలాగే త్రేతాయుగమున అధినాయకుడు, ప్రస్తుతం రామతత్వంలో రామ కార్యాన్ని ఆచరిస్తున్నటువంటి మన అందరి తరఫున కూడా రాముని నాటి వరుడుగా కూర్చున్నాడు అమ్మవారి వివాహం చేసుకోవడం కోసం. కాబట్టి అమ్మవారి తరఫున స్వామివారిని వెతకండి, స్వామివారి తరఫున అమ్మవారిని వెతకండి. అక్కడ వచ్చినటువంటి ఆచార్య స్వాములందరికీ కూడా తాంబూలం ఇవ్వడం జరిగింది. దాన్నే కన్యావరణం అంటాం. మరి వివాహ దీక్ష కోసం అబ్బాయి అమ్మాయి వచ్చేసారు. మరి ఏంటి వివాహ దీక్షగా అందరూ కూడా పూనుకోవాలి. ఈ కళ్యాణం చేయడం కోసం ఎన్నో రోజుల నుంచి కూడా దీక్షకి పూనుకొని శ్రమించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే వివాహం జరగాలి అంటే దీక్షకి పూనుకోవాలట. దాన్నే కంకణబద్ధం అంటే కంకణాన్ని ధరింపజేస్తాం. అటువంటి కంకణాన్ని స్వామివారికి అమ్మవారికి అలాగే పిల్లలు కూర్చున్న దంపతులు కూడా కంకణాన్ని ధరింపజేశారు. ఈ కంకణం కట్టుకున్నప్పటి నుంచి ఈ కళ్యాణం పూర్తయ్యేంత వరకు కూడా మధ్యలో వినటువంటి వార్తలు ఏమి వచ్చినప్పటికీ కూడా ఆ వార్తలు ఏమి కూడా మనకి పట్టింపు లేకుండా ఉండడం కోసం చక్కగా సంకల్పించి కంకణాన్ని ధరింపజేశాడు. ఎందుకంటే కంకణంలో ఆదిశేషుని పూజ చేస్తాం. ఆయనకి ఎటువంటి అతుదోషం ఉండదు కనుక ఈ కంకణం ఉన్నంతసేపు కూడా ఎటువంటి వార్త విన్నప్పటికీ కూడా తప్పించదు. ఈ కంకణం కట్టుకున్న వారిని పరమాత్మ రక్షిస్తారట. ఎలా అంటే ఆయన దగ్గర పంచాయుధాలు ఉన్నాయట. చక్రము, శంఖ, గద, బాణము, ధనస్సు అన్ని కూడా నల్లగొండ కంకణం. ఈ పంచాయుధాలని కూడా కంకణం కట్టుకున్న వారి చుట్టూ అంటే పై భాగంలో చక్రాన్ని, ధనుసు వైపు కుటుంబ భాగంలో, దక్షిణ వైపు గద, ఎడమ వైపు నల్లగొండ కంకణం, ఎడమ వైపు బాణాన్ని, 4 దిక్కుల పై భాగంలో కూడా కంకణాన్ని కంకణాన్ని కట్టుకున్న వారికి ఎల్లగలా ఉండి రక్షిస్తాడు కనుక దాని పేరు రక్షాసూత్రము అంట. అటువంటి కంకణాన్ని ధరింపజేశాం. తదుపరి పెళ్లి కొడుకు వేదిక మీద రాగానే మనం ఏం చేస్తామని చక్కగా కాళ్ళు కడిగి తీర్థ విడిచి పట్టు వస్త్రాలు సమర్పించి వారిద్దరిని కూడా ఏకం చేసేటువంటి సుముహూర్త ఘట్టం జీలకర్రామకృష్ణాన్ని వారి యొక్క సరస్సు మీద ఉండేటువంటి దివ్యమైన ముహూర్త ఘట్టం. ఆర్ఎస్ఎస్ పెద్దలు, క్షేత్ర సహా ప్రచారకులు మాన్య శ్రీ భరత్ కుమార్ గారు మనకి ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ పెద్దలు రాజేంద్ర గారు కూడా వచ్చి ఉన్నారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మనం వీధిన ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ నూనెంత ప్రతిష్టాత్మకంగా మన యొక్క కార్యక్రమాన్ని 3 రోజుల నుంచి ఇక్కడ వాసు గారు యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి పెద్దల్ని రావాల్సిందిగా ఆహ్వానించారు. అందులోగా ఇవాళ భరత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఇంతకుముందు మనం చూసినటువంటి బాలరాముడి యొక్క విగ్రహాన్ని మనసులో పెట్టుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాము. నల్లటి రాతి విగ్రహము, 5 సంవత్సరాల వయసు ఉండేటువంటి బాలుడి యొక్క ముఖ కవలికలతో ఉండేటువంటి విగ్రహం అది. సాధారణమైనటువంటి మంచి ఆరోగ్యంలో ఉండేటువంటి పిల్లవాడి యొక్క ఎదుగుదల కలిగినట్టయితే సుమారుగా 51 అంగుళాల ఎత్తు ఉండేటువంటి బాలరాముడి యొక్క విగ్రహం అది. మొహంలో ఉండేటువంటి చిరునవ్వు, చేతిలో ఉన్నటువంటి బంగారు ధనస్సు ఉంది. పట్టు పీతాంబరాలతో అలంకరించారు. బంగారు కిరీటాన్ని అలంకరించారు. అటువంటి బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట జరుగుతూ ఉంటే మనందరం కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ స్క్రీన్ మీద మనం దర్శించుకున్నాం. అటువంటి బాలరాముడి యొక్క విగ్రహాన్ని మన యొక్క హృదయంలో కూడా మనం ప్రతిష్ట చేసుకుందాం. ప్రతిష్ట చేస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు గత 11 రోజులుగా కేవలం కొబ్బరి నీళ్ళనే సేవిస్తూ కటిక నేల మీద నిద్రిస్తూ దీక్షగా ఒక తపస్సుని ఈ రోజున ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశం మొత్తంలో ఉండేటువంటి మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఉండేటువంటి సుమారు 160 పైన ఉండేటువంటి సాంప్రదాయాలకు చెందినటువంటి 2000 మంది సాధు సంతులు అక్కడ పాల్గొంటున్నారు. స్థలం ఉండేటువంటి అయోధ్యలో ఉండేటువంటి ఆ రామ జన్మభూమి ట్రస్ట్ కు సంబంధించినటువంటి స్థలంలో
దేశం మొత్తం నుంచి 7,000 మంది ప్రముఖులు అక్కడ పాల్గొంటున్నారు. మన యొక్క రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు, సామాజిక పెద్దలు, మన యొక్క సమరస్త సేవా ఫౌండేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ తాడూరు విష్ణు గారు కూడా మనందరి తరఫున ఈ రోజున అక్కడ అయోధ్యలో ఉన్నారు. వారు ఇలాంటి అనేక మంది ప్రముఖుల మధ్యలో అక్కడ ప్రతిష్ట జరిగింది. కాసేపట్లో ప్రధానమంత్రి గారు, RSS పెద్దలు వారి యొక్క సందేశం ఇస్తారు. మనకి కూర్చొని వాదిస్తారా అని చెప్పేసి అడిగితే, రాముడి కోసం వాదించేటువంటి సమయంలో కూర్చుంటే అది అపచారం అనేటువంటి భావనతోని నేను నిలబడే వాదిస్తా అని చెప్పేసి 90 సంవత్సరాల వయసు వాదించారు. ఆ హృదయంలో ఉండేటువంటి భక్తిని తలుచుకోండి. భూమి పూజ జరిగేటువంటి సమయంలో తన కుటుంబం మొత్తం కూడా ఇంట్లో ఉంటూ పట్టు వస్త్రాన్ని ధరించి ఉదయం నుంచి మన ఇంట్లో ఒక పండగ వాతావరణం చేసుకున్నట్టుగా దర్శించుకున్నాడు ఆయన. సుమారు ఆ కోర్టు కేసు కోసం చెప్పేసి వాదించినటువంటి 60-65 మంది న్యాయవాదులకి ఈరోజు అక్కడ పిలుపు అందింది. అక్కడ ఉండేటువంటి మందిరం యొక్క నిర్మాణం కోసం, అంతకుముందు ఉండేటువంటి బాబీ కట్టడాన్ని పడగొట్టడం కోసము ప్రాణాలు అర్పించినటువంటి కరసేవకుల యొక్క కుటుంబాల నుంచి అక్కడ ఉన్నారు. అక్కడ నుంచి కూడా 1990-92లో 30 మంది కరసేవకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. వాళ్ళ ఇందులో నుంచి కొద్ది మంది ఉన్నారు. ఆ విధంగా కరసేవకు వెళ్ళినటువంటి వాళ్ళు ఒకసారి చేయకండి. అందుకో మా తల్లులు ఉన్నారు, తర్వాత దండం పెట్టండి. వాళ్ళ యొక్క కష్టం కారణంగా ఈ రోజు మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం అక్కడ రాముడిది. చాలా అదృష్టం. ఒక్కసారి అమ్మా మీరు తెలుసుకుంటే అందరూ చూస్తారమ్మా. ఒకసారి అక్కడే నిలబడి అక్కడ తిరగండి. వాళ్ళందరూ ఒకసారి కరతాలతో వాళ్ళ స్వాగతం చెప్పాము. మనందరి యొక్క అదృష్టము. మన గ్రామం నుంచి కూడా అయోధ్యకు వెళ్ళి ఆ కరసేవలో పాల్గొన్నటువంటి 35 సంవత్సరాల నుంచి పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మా మీ అందరికీ ధన్యవాదాలు. సీతారాముల కళ్యాణముతో తమురారండి, సీతారాముల కళ్యాణముతో తమురారండి. ఇది కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాబికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి వెళ్ళిపోతాయి వెలసిన సీత కళ్యాణము చూతమురారండి, సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంపగి నూనెను పురులను దుంపి సొంపుగ కస్తూరి నామము తీర్చి చెంపదవాది చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి, సీతారాముల కళ్యాణము చూతమురారండి. सुमुहूर्ते सावधानम्, सुलग्ने सावधानम्, श्रीलक्ष्मीनारायणध्यानम् सावधानम्.
గత్వా స్వాం నగరే నిజే పరిణుతో రాజ్యే విసిద్ధ ప్రజా యోమేన గత్వారణ్యముపేత్యనాశపతిన సఖ్యం మునీంద్రైస్తుతః శ్రీరామః కృతచిత్రకూటమదర్దవ్యాత్ సదామంగళం సోదర్యం గురవిప్రయోగజగితం దృష్ట్వా దురోభ్యాగతం ప్రాగచ్చత్స్వపదార్పణోజ్వలదలే తస్మై విదే పాదుకే ఊహీకృత్య తపస్య రక్షణమథో యోని జానకి దోషిత కెంపుల ప్రోవై రాముని దోషిత నీలపురాతై ఆని ముత్యములు తలంబ్రాలు కళ్యాణము తమురారండి సీతారాముల కళ్యాణముతో తమురారండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో సుముహూర్త కార్యక్రమాన్ని మనం ఆచరించుకున్నాం. మనం ఒక్కసారి దేవతకు వివాహం చేస్తూ ఉంటాం. దేనికోసం? కళ్యాణం అంటేనే, వివాహం అంటేనే మంగళప్రదము, అంటే శుభకరము. ఎవరికి కలగాల శుభము? మనందరికీ కూడా, దేశ ప్రజలకి, రాష్ట్రం, అలాగే గ్రామం, అలాగే ఏదైతే ఉంటారో భక్తులు, వాళ్ళందరికీ కూడా ఎల్లవేళలా శుభం జరగాలని ఆ దేవి దేవతకి కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. దానిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం కన్యాదానం. అయితే ఈ కన్యాదానం కూడా సుముహూర్త కార్యక్రమం. మానవాళి ప్రపంచంలో సుముహూర్తం అనగానే ఒకరి శిరస్సు పైన ఒక జీలకర్ర బెల్లాన్ని ఉంచి ఒకరిని ఒకరు చూసుకోవడం సుముహూర్తం. ఆ సమయంలో బ్రహ్మరంధ్రం నుంచి ఒక ఉత్తేజం నిలబడుతుంది. ఆ బ్రహ్మదయ అందరి నుంచి వచ్చేటువంటి ఉత్తేజం వలన వారిద్దరి యొక్క చూపులు ఏకమై ఆకర్షణ శక్తి ద్వారా వారిద్దరు కూడా 2 వేల పాటు అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటారు. మరి ఇక్కడ చేకర్రలో డోర్ పెట్టాము, ఇక్కడ సీతారాములు కూర్చాం. మరి వారిద్దరికి అది కలగాలంటారా? దేనికోసం మనం వచ్చాము? ఇక్కడ మట్లో తెరట్టు పెట్టాం. అమ్మవారికి స్వామివారికి కట్టు పెట్టామా? ఎవరికి కట్టు పెట్టాం? మనందరికీ స్వామివారికి కట్టు పెట్టాం. మరి ఇప్పుడు ఆయన యొక్క చలన చూపులు వారిద్దరికి ఎవరి మీద ప్రసరించాలి? మన మీద ప్రసరించాలి. ఇంతగా వారు చెప్పారు చక్కగా రామ మందిరాన్ని మనం స్థాపించుకున్నా, తిరిగి రామరాజ్యాన్ని కూడా మనం స్థాపించగలగాలి, అటువంటి శక్తి మనకి కలగాలి అని కూడా దానికి వస్తే మధ్యలో తెర నుంచి ఆ రాముడి యొక్క చూపులు, చల్లని చూపులు ఈ సుముహూర్త కార్యక్రమం అయిన తర్వాత వారిద్దరు చూపులు చక్కగా మనందరూ ప్రసరించి ఈనాటి నుండి కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం రామరాజ్యం స్థాపించాలి అంటే మనం వెళ్ళే ఏదైతే చేయగలది మనందరికీ మన ఇంటిని మనం సక్రమంగా రామతత్వాన్ని ఇంట్లో ఉండే అందరికీ బోధిస్తూ రామ కార్యాన్ని రాముడు ఏ విధంగా అయితే ధర్మ మార్గంలో నడిచాడో అదే విధంగా మనం కూడా ధర్మంలో నడుస్తూ ధర్మ కార్యం అలా చేస్తూ చేశారు. అటువంటి ధర్మ కార్య శక్తి మనందరికీ కూడా కలగాలని ఆ పరమాత్మ యొక్క సుముహూర్త కార్యక్రమం ఉపకాలే ఆయన యొక్క సర్వశుభం అంతా కూడా మన మీద ప్రసిద్ధి చేసుకున్నాం. తదుపరి ఇప్పుడు కన్యాదాన కార్యక్రమం. అన్ని దానాలు ఏ దానికి ఆ దాన విశిష్టత
అయినప్పటికీ కూడా అన్ని దానాల్లో కూడా ఉత్తమ గతులు కలిగించేటువంటి ఏకైక దానం కన్యాదానం. అటువంటి కన్యాదాన కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ఉన్నాం. నా ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా. సీతారాముల కళ్యాణం చూసిన వారిది వైభోగం, కళ్యాణ రాముని రూపం కాంచిన వారిది కైవల్యం. ఆది లక్ష్మియే సీతమ్మ, ఆది పురుషుడే రామయ్య, ఆది దంపతుల అభినవ పరిణయ మమోహము అనుభవము. సీతారాముల కళ్యాణం చూసిన వారిది వైభోగం. చేసే సమయంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే మన జన్మ జన్మాంతరంలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో, ఏ జన్మ నుంచి మొదలయ్యి మనిషిగా పుట్టి అందులో కన్యాదానం చేయడానికి సిద్ధమయ్యామో అప్పుడు దాకా తెలిసి తెలియ చేసినటువంటి పాపలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నీ కూడా పటాపంచలిపోతాయి. సీతారాముల కళ్యాణం భువిలో విరిసిన వైభోగం, పెళ్లికి పెద్దలు మనమేనండి, కళ్యాణం కమనీయమండి. రాముని పరిణయ మహోత్సవానికి అందరికీ ఆహ్వానమండి. ఊరు వాడ పేరంటం చూసిన కనులకు భాగ్యమే భాగ్యం, కళ్యాణం కమనీయము కాదా, కళ్యాణం కమనీయము కాదా. శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. నీలిరంగు దేహమట, చంద్రబింబము మొగమట, నల్ల నల్లని కన్నులట, ఆ జానుబాహుడట. సొగసుగా ముంగురులు అలరారుచుండునట, నిలువెత్తు ధర్మమునకు రామయ్యే ప్రతీకట. కళ్యాణం కమనీయము కాదా, శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. నొసటి పైన నామముతో
భాగ్యము ఈ తేజము బంగారు పొలములో జనకునకు దొరికెను. ఆటలతో పాటలతో అలరారగా పెరిగెను మైథిలి. ఆడపిల్ల ఈడ ఎంతో అనురాగము పంచెను. కళ్యాణం కమనీయము కాదా, శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. పట్టు వస్త్రాలతో పసుపు పారాణితో కళ్యాణ తిలకముతో చంపన సిరి చుక్కతో నును సిగ్గుల బుగ్గలతో పసిడి బాసికముతో కళ్యాణ శోభతో అవని జాలరారెను. కళ్యాణం కమనీయము కాదా, శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. మెత్తని కరములతో పూజడను సవరించి జానకి శ్రీరాముని చూసి సిగ్గుతో తల వంచెను. కళ్యాణం కమనీయము కాదా, శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. అవనిజ శ్రీలక్ష్మియే మన సీత కాగా, బ్రహ్మాది దేవతలు విప్రులుగా మారగా. కళ్యాణం కమనీయము కాదా, శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు. తలబ్రాలకై తీసిన ముత్యాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి. కెంపులనుకున్నది రామయ్యమైతాయ సోకగా నీలమ్ములైనాయి.
జినకులుడు చిరునవ్వు నవ్వాడు. అలాగే ఇప్పుడు ఈ కార్యం చేయాలి అని పీఠలో కూర్చున్నారు. ఎందుకంటే ఎంతమంది చదువుకున్నా సరే పీఠలో కూర్చునేవాళ్ళు కావాలి. కాబట్టి ఎటువంటి కర్తృత్వం వహిస్తున్న ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతి యొక్క కుటుంబాలు కూడా ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని మా అందరి తరపున వేడుకుందాం. ఒకసారి అందరూ కూడా మరి పీఠలో కూర్చొని చేసేవాళ్ళు సరిపోతుందా? దీని కారకులు పలానా చోట చేద్దాము అని నిర్ణయించిన వాళ్ళు ఉంటారు. దానికి కారణమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ ఫంక్షన్ హాల్ యాజమాన్యం వారికి ఈ ఫంక్షన్ హాల్లో చేద్దామని వారి కారణం. ఎందుకంటే చక్కగా ఈ ఫంక్షన్ హాల్లో మొట్టమొదటిగా తూర్పు ముఖంగా సంకల్పించి చేసినటువంటి కళ్యాణం రామ కళ్యాణంతో ప్రారంభించారు వారు. కాబట్టి వారు వారి కుటుంబం అలాగే ఈ యొక్క కళ్యాణ మండపం కూడా దినదినాభివృద్ధి చెందాలని మనందరి తరపున ఒకసారి వేడుకుందాం. మరి చేసేవాడు అలాగే దాన్ని నియమించుకునేవాడు సరిపోతుందా? దాని రకాల ప్రేరణ సరే చేద్దామని నలుగురు సమూహం అవుతారు ప్రేరకులు. మరి వాళ్ళు ప్రేరేపిస్తే సరిపోతుందా? దాన్ని ఆమోదించేవాడు కూడా ఉంటారు. ఈ ఇద్దరు లేకపోతే కార్యక్రమం జరుగుతుందంటే రేపు ఉండదు. కాబట్టి అటువంటి ప్రేరేపించిన ఈ కార్యాన్ని చేద్దాం పలానా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ రోజే చేద్దామని ప్రేరేపిస్తూ దాన్ని ఆమోదిస్తూ ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వారందరూ కూడా ఆయుధాలతో వర్ధిల్లాలని మనందరితో ఇంకోసారి వేడుకుందాం. మళ్ళీ మనకు అనిపిస్తూ ఉంటుంది చేసేవాడు వాడు అలాగే కూర్చుని ప్రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ జయ రామ జయ జయ రామ అందరూ గట్టిగా పలకండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. అలా మంగళహారతి రామచంద్ర ఓం మగ్గన్నపాదుగా మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి మానస నివాసునకు మంగళము జానకి మానస నివాసునకు మంగళము సర్వజన వందితునకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ లక్ష్మణ స్వామికి హనుమానకి
శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, కదలి ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా. శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా. శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచిరా. రామనీలమేఘశ్యామ కోదండ రామ, రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. రామనీలమేఘశ్యామ కోదండ రామ, రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం, జయ రాం 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 జయ రాం. రఘురాం రాం రాం రఘురాం, జయ రాం 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 జయ రాం. తల్లి తండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే. తల్లి తండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే. ధరణి జల్ల పాలన చేసే పరంజ్యోతివే. జాగు ఇక చాలును రామయ్య, దాసులను గోవగరావయ్య. జాగు ఇక చాలును రామయ్య, దాసులను గోవగరావయ్య. తెలియతరమా పలుకవశమా నీదు మహిమా, రాఘవ రామ నీలమేఘశ్యామ కోదండ రామ. రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘశ్యామ రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము. రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము. కోతినైన జ్ఞానిని చేసే నీ నామము. నీదు సరి దైవము లేరయ్యా, నిన్ను నేనమ్మితి రామయ్యా. నీదు సరి దైవము లేరయ్యా, నిన్ను నేనమ్మితి రామయ్యా. నీదు చరణం పాపహరణం మాకు శరణం, రాఘవ రామ నీలమేఘశ్యామ కోదండ రామ. రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. రఘురాం రాం రాం రఘురాం, జయ రాం 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 జయ రాం. రఘురాం రాం రాం రఘురాం,
జయ రామ్ రామ్